నమస్కారం. నిజాలను నిష్పక్షపాతంగా మీ ముందుకు తీసుకువచ్చే మన పులివెందుల న్యూస్కు స్వాగతం. నేను మీ యాంకర్ సౌమ్య. కడప జిల్లా పులివెందుల వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్లో ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. డిఎస్సి నియామకాలపై వైసీపీ చేస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 145 రోజుల్లోనే డిఎస్సి ప్రక్రియ పూర్తి చేసి 16,000కు పైగా పోస్టులను భర్తీ చేశామని తెలిపారు. డిఎస్సిలో ఎలాంటి అక్రమాలు జరగలేదని, వైసీపీ కావాలనే గందరగోళం సృష్టిస్తోందని విమర్శించారు. బ్రిడ్జి కోటా విషయంలో రాష్ట్రంలో ఆ కోటాకు సంబంధించిన కోర్సు లేకపోవడంతో ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వలేదన్నారు. వైసీపీ చేపట్టిన రిలే దీక్షల్లో డిఎస్సి బాధిత అభ్యర్థులు కాకుండా ఆ పార్టీ నాయకులే ఉన్నారని ఆరోపించారు. డిఎస్సిలో అక్రమాలు జరిగినట్లు ఆధారాలుంటే అసెంబ్లీలో లేదా శాసన మండలిలో చర్చకు రావాలని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి సవాల్ విసిరారు. అందరికీ నమస్కారం. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు పదవీ బాధ్యతలు తీసుకున్న మొదటి రోజే రాష్ట్రంలో ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయటకు మెగా డిఎస్సి నిర్వహిస్తామని చెప్పి ఆ ఫైల్ పైనే మొదటి సంతకం చేయడం జరిగింది. మధ్యలో కొన్ని ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సమస్యలు రావడంతో కొంత ఆలస్యంగా డిఎస్సి పరీక్ష ప్రక్రియ ప్రారంభమై 145 రోజుల్లోనే ఆ ప్రక్రియను పూర్తి చేసి ఒకే రోజున 16,000 పైచిలుకు ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి ఒకే రోజున ఒకే సమయంలో వాళ్ళందరికీ కూడా అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. వారంతా కూడా ఉద్యోగాల్లో చేరి వారి వారి విధుల్లో వాళ్ళు బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో దాదాపు 10 నెలల తర్వాత డిఎస్సిలో అక్రమాలు జరిగాయని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. ఎక్కడైనా సరే పేపర్ లీక్ కానీ ఉద్యోగ నియామకాల్లో అవకతవకలు జరిగితే వెంటనే అంటే వారం రోజులకు 10 రోజులకు మరుసటి రోజు అన్ని కూడా బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు నీట్ పరీక్ష లీక్ అయింది. లీక్ అయిన కొన్ని గంటల్లోనే నీట్ పరీక్ష పేపర్లు లీక్ అయ్యాయని చెప్పి బయటకు వచ్చిన తక్షణం ఆ పరీక్షను రద్దు చేయడం జరిగింది. డిఎస్సి ప్రశ్నపత్రాలు కానీ లేకపోతే నియామకాల్లో ప్రక్రియలో కూడా ఎలాంటి అవకతవకలు జరగకపోయినా ఒక అబద్ధాన్ని పదే పదే చెబితే నిజమని నమ్ముతారనే గోబెల్స్ సూత్రాన్ని వంటబట్టించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని డిఎస్సిని ఒక అజెండాగా తీసుకొని రాష్ట్రంలో వివాదాలను లేవనెత్తడం జరుగుతోంది. అనేక సందర్భాల్లో అటు తెలుగుదేశం పార్టీ నాయకులకు మేము కానీ ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు కానీ స్పష్టంగా వారు చెబుతున్న అలిగేషన్లకు స్పష్టమైన సమాధానాలు చెప్పినప్పటికీ వాటిని పట్టించుకోకుండా చర్చిద్దామని చెప్పినా కూడా చర్చకు రారు. కానీ మళ్ళీ చర్చకు రాండి అని చెప్పి సవాల్ చేస్తూ ఉంటారు. కేటగారికల్ గా వాళ్ళు చేసిన అన్ని వివరాలను అన్ని గ్రీవెన్సెస్ ను సమర్థవంతంగా అర్థమయ్యే విధంగా చెప్పినప్పటికీ రిలే దీక్షలు, ధర్నాలు, ప్రదర్శనలు, ర్యాలీలు అంటూ రాష్ట్రంలో యువతలో ఒక గందరగోళాన్ని సృష్టించాలనే ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది.